జపమాల ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. 7వ భాగం మనం కార్తీక పురాణం విందాము. శివకేశవార్చన విధులు ఎలా చేయాలి ఏంటి అది విందాము. వశిష్ఠుల వారు జనకుడికి ఇంకా ఇలా చెప్తున్నారు. రాజా, కార్తీక మాసం గురించి దాని మహత్యం గురించి ఎంత వినినా తనివి తీరదు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుని సహస్ర కమలాలతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. తులసి దళాలతో కానీ బిల్వపత్రాలతో కానీ సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యం కలుగుతుంది. కార్తీక మాసం అందు ఉసిరి చెట్టు కింద సాలాగ్రామం ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షం ఇంత అంతా కాదు. అలాగే బ్రాహ్మణులు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి బ్రాహ్మణులకి తాను తిని బ్రాహ్మణులకు పెట్టినా కూడా సర్వపాపాలు పోతాయి. ఈ విధంగా కార్తీక స్నానము దీపారాధన చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైనా వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారాలైనా చేసిన యెడల వారి పాపాలు నశిస్తాయి. సంపత్తి కలవారు శివకేశవుల ఆలయానికి వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మాలు చేసించు అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది. వారి పితృదేవతలు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. శివాలయం కానీ విష్ణాలయం కానీ జెండా ప్రతిష్ఠించు యమకింకర్ల దగ్గరకు రారు సరికదా. పెనుగాలికి ధూళి రాసులు ఎగిరిపోయినట్లుగా కోటి పాపాలైన పటాపంచలవుతాయి. ఈ కార్తీక మాసంలో తులసికోట వద్ద ఆవుపేడతో అలికి వరిపిండితో శంఖచక్ర ఆకారాలు ముగ్గు పెట్టి నువ్వులు ధాన్యం పోసి వానపై ప్రమిద ఉంచి నిండా నువ్వులు నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలను. ఈ దీపం రాత్రి పగలు ఆరకుండా ఉండాలి. దీనినే నందాదీపం అంటారు. ఈ విధంగా చేసి నైవేద్యం పెట్టి కార్తీక పురాణం చదువుతూ ఉన్నాయళ్ళ హరిహరాదులు సంతోషించి కైవల్యాన్ని వసుకుతారు. అలాగే కార్తీక మాసంలో ఈశ్వరుడికి జిల్లేడు పువ్వులతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగుతుంది. చాలా గ్రామానికి ప్రతి నిత్యం గంధం పట్టించి తులసి దళాలతో పూజించిన ఏ మనుషుడైనా సరే కూడా ధనము బలము కలిగి కార్తీక మాసమందు పూజాదులు సలపుడు వారికి ఆ మానవుడికి మరు జన్మలో సునకమై పుడతారు. తిండి దొరక్క ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచగా చస్తారు. కాబట్టి రాజా, కార్తీక మాసం 4 రోజులు పూజ చేయలేని వారు ఒక సోమవారం అయినా కూడా చేసి శివకేశవుల్ని పూజించిన మాస ఫలితం దక్కుతుంది. కాబట్టి ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతం ఆచరించి తరించు అని చెప్తారు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యం 7వ అధ్యాయం 7వ రోజు పారాయణం సమాప్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నేను చెప్పిన విధానం మీకు నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మంచి కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.